హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు నేను వచ్చేసి అయితే సింపుల్గా అండ్ టేస్టీగా కట్ రైస్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా వేడివేడి అన్నాన్ని 2 కప్పుల అయితే నేను ఇలా ఒక బౌల్ అయితే తీసుకుంటున్నానండి. వేడివేడి అన్నాన్ని అయితే ఇలా అన్నం మెత్తగా లేదనుకో కొంచెం అన్నం మెత్తగా అయ్యేలాగా మనమైతే కలుపుకోవాలండి. చూడండి, అన్నం వేడిగా ఉంది కాబట్టి నేనైతే ఒక స్పూన్తో అయితే అన్నాన్ని కొంచెం మెత్తగా చేస్తున్నానండి. అన్నం వేడిగా ఉంది కాబట్టి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసుకున్నామంటే టేస్టీగా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కట్ రైస్ అనేది అప్పుడప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి తప్పకుండా. చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కట్ రైస్ అనేది. చూడండి, ఇలా ఒక గరిటెతో అయితే అన్నం మొత్తం ఇలా అయితే స్మాష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక కప్పు పెరుగు అయితే అన్నంలోకి అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసేస్తున్నాను. తర్వాత కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర అనేది పెరుగు అన్నం వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అన్నీ వేసేసుకొని ఇలా పెరుగు మొత్తం ఇలా అన్నంలో కలిసేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం మనం వేసుకున్న పెరుగు మొత్తం అన్నంలో కలిసేటట్టు ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా కలుపుతున్నాను నేను. మొత్తం పెరుగు అంతా కలిసిపోయేటట్టు చేయాలి ఫ్రెండ్స్. కలిసేటట్టు మొత్తం అయితే మనం కలిపేసి పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల పెరుగు అనేది అన్నానికి అయితే బాగా కలవడం వల్ల పెరుగు అనేది అన్నంలో బాగా కలపడం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మీరు నెయ్యి కానీ నూనె కానీ తాలింపు అయితే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను నూనె అయితే పెట్టుకొని తాలింపు అయితే వేసేస్తున్నాను. తాలింపు గింజలు, మినపప్పు, శనగపప్పు అయితే వేసేస్తున్నాను. 2 మిరపకాయలు. చూడండి, తాలింపు అయితే వేసేస్తున్నాను. తర్వాత స్పూన్ జీలకర్ర, 4 జీడిపప్పు పలుకులు, కొన్ని వేరుశనగ పప్పులు, తర్వాత తరిగి పెట్టుకున్నట్టు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అయితే మనం తాలింపులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మన కట్ రైస్లో వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పలుకులు అనేవి ఇవి వేయడం వల్ల పెరుగన్నం అనేది చాలా టేస్టీగా అయితే తయారవుతుంది. చూడండి, రెడీ చేసేసుకుంటున్నటువంటి తాలింపును అయితే పెరుగన్నంలో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ముందుగా పక్క తీసి పెట్టుకున్నటువంటి దానిమ్మ గింజలు కూడా పెరుగులో వేసేసుకొని మనం ఇలా తాలింపు మొత్తాన్ని అయితే ముందుగా కలిపెట్టుకున్నటువంటి పెరుగన్నంలో అయితే కలిపేసుకుంటున్నాం. ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా ఈ అన్నం అనేది అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్. కట్ రైస్ అనేది అప్పుడప్పుడు ఇంట్లో కూరగాయలు అయినప్పుడు ఖచ్చితంగా అయితే ఈ కట్ రైస్ అనేది ట్రై చేయండి. అచ్చం గుళ్ళో కుదిరినట్టే మనకు కూడా కుదురుతుంది. పిల్లలు కూడా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా తిన్నారనుకుని వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా తాలింపు మొత్తం పెరుగన్నంలో కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న అన్నాన్ని కాసేపు అయితే పర్మిట్ చేయాలి. మనకు పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి వేయడం వల్ల వెల్లుల్లి కాదండి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది నోటికి బాగా తగులుతుంది. ఆ పచ్చిమిర్చి మనకు అల్లం టేస్ట్ బాగా అర్థమైపోతుంది. టేస్ట్ అనేది కాసేపు పక్కన పెట్టిన తర్వాత టేస్ట్ అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను టేస్ట్ అయితే చూస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయండి. కోర్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో కర్డ్ రైస్ అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో.